జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గవర్నర్ ను హేమంత్ సోరెన్ కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ ను గవర్నర్ కోరారు. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గవర్నర్ ను హేమంత్ సోరెన్ అలాగే కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ ను కోరారు. ఈ నెల 28న జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ ను సీఎం హేమంత్ సోరెన్ అదేవిధంగా కూటమి నేతలు కూడా తాజాగా సాయంత్రం కలవడం జరిగింది. గవర్నర్ కు రాజీనామా లేఖను హేమంత్ సోరెన్ అందించడం జరిగింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ అందించారు హేమంత్ సోరెన్ తో పాటు కూటమి నేతలు. నవంబర్ 28వ తేదీన జార్ఖండ్ సీఎం గా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అప్పటి వరకు హేమంత్ సోరెన్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన దానికి అంగీకరించడం జరిగింది. ఇక ప్రధానంగా మొత్తం ఇటీవల నిన్న ఫలితాల్లో దాదాపు అదే జేఎంఎంతో పాటు కూటమిగా కాంగ్రెస్ ఉన్న నేతృత్వం ఉన్న రెండు పార్టీలకు కలిపి మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ లో 56 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. మెజార్టీ ఫిగర్ దాటి మరి అధికంగా సీట్లు రావడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా కూడా ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. గవర్నర్ కు లేఖ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేల యొక్క సంఖ్యాబలంతో పాటు వారికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా గవర్నర్ కి ఇచ్చారు. ఇక 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ అదేవిధంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పశ్చిమ బెంగాల్ సంబంధించిన మమతా బెనర్జీ మరికొంతమంది కూటమి నేతలంతా కూడా తన ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా కూడా ఇండియా కూటమి నిర్వహించబోతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.